అరే హార్దిక్ బ్రో, ఏమనుకుంటున్నావు? ఇక్కడున్నది బంగ్లాదేశ్ పులులు, బంగ్లాదేశ్ నాగిన్లు. నువ్వేదో స్కాట్లాండ్ నెదర్లాండ్ పై కొట్టినట్లు అలా బాధపడేసావేంది? ఇంకా మీతో 2 T20 మ్యాచ్లు అలాగే పెండింగ్ లోనే ఉంది. అది ఆడాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? మీరు ఇలా చేశారంటే మా దేశానికి మేము వెళ్ళిపోతాం. అరే శాంతి బ్రో, తప్పైపోయింది, ఏమనుకోకు. మూడొచ్చినప్పుడే మింగాలి. నేను లేక ఈ మ్యాచ్ లోనే కొట్టింది. చాలా దినాలు అయ్యింది. మీరైతే ఇంకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే. ఇంకా 2 మ్యాచ్ లో ఇంత ఫాస్ట్ గా కొట్టను, స్లోగానే ఆడతా. అరే హార్దిక్ బ్రో, ఏమన్నా 6లు కొడుతున్నావా? ఏమన్నా 4లు కొడుతున్నావా? అసలైన పాత కుల్ఫు పాండ్యన్ అయితే ఈరోజు బయటికి తీసావు. ఇదే కంటిన్యూ చేయి. ఒక్కసారి వింటేజ్ పాండ్యా, కుల్ఫు పాండ్యా ఫామ్ లోకి వచ్చారంటే ఇంకా ఆపడం ఎవరి వల్ల కాదు. చూసుకొని నెక్స్ట్ T20లో కూడా ఇదే ఉంటుంది. అరే కెప్టెన్ శాంటి బ్రో, ఏం ఆడుతున్నారో ఏమో నాకైతే అర్థమే అవట్లేదు. ప్రతిసారి నేను ఒక్కడే ఆడాలంటే అవుతుందా? మీరు కనుక తలా చేసేసినంటే మ్యాచ్ ఈజీగా గెలుస్తా. నేను ఒక్కడే పట్టి లాక్కో వెళ్ళాలంటే అది ఎలా కుదురుతుంది? నెక్స్ట్ మ్యాచ్లో కొంచెం ఆడండి. అరే మ్యాన్ జాసన్ మిర్జాగా, నువ్వైతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతులు చెప్పబాకు. నువ్వు కొట్టిండే బోర్డు 30 రన్కి ఒక బోర్డు వికెట్కి అయితే నువ్వైతే నన్ను బెదిరించేవాడు అయిపోతుంది. కెప్టెన్ నువ్వు అనుకుంటున్నావా లేదంటే నేను అనుకుంటున్నావా? రా, నువ్వే నెక్స్ట్ మ్యాచ్ నుంచి కెప్టెన్ చదువు. ఎంత పీక్తావో చూస్తా. అనవసరంగా వీడిని కదిలేసింది. ఎక్స్ట్రాలు చేసినామంటే నెక్స్ట్ మ్యాచ్ లో ప్లేస్ ఉండేలే. సారీ శాంటి బ్రో, నువ్వెంత పెద్ద ప్లేయరో నాకేం తెలియదు అనుకుంటున్నావా? మర్చిపోయా అంతే. నెక్స్ట్ మ్యాచ్ లో నుంచి మనం గెలుద్దాం. సింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్. హర్షదీప్ సింగ్. ఏమనుకుంటున్నారు? నేను డెబ్యూ చేసింది 2022లోనే. ఇప్పటికి చూస్తే 80 వికెట్ల పైన పీకి పారేసిందా. ఈ మ్యాచ్ లో కూడా 3 వికెట్లు తీసి నా పవర్ చూపించిన. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అనుకోండి? కుల్ఫు పాండ్యా కాదు, నేనే, హర్షదీప్ సింగ్ అంటారా బాబు. ఈ మ్యాచ్ లో అందరూ లాస్ట్ డిజిట్ 9కే అవుట్ అయింది. నేను 29 కొట్టిన. సూర్యకుమార్ యాదవ్ కూడా 29, హార్దిక్ పాండ్యా కూడా 39. అంతా ఒక్కొక్క రన్ లో మిస్ అయిపోయింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గాయ్స్. బౌలింగ్ లో అయినా బ్యాటింగ్ లో అయినా దింపేశారు. బౌలింగ్ లో చూసుకుంటే హర్షదీప్ సింగ్, అలాగే హార్దిక్ పాండ్యా, మన మయాంక్ యాదవ్ అయితే డెబ్యూ వికెట్. ఇంకా వరుణ్ బ్రో అయితే 3 ఏండ్ల తర్వాత వచ్చి 3 వికెట్లు పీకిండాడు. వేరే లెవెల్ వేసా బౌలింగ్. సూపర్ బ్యాటింగ్, సూపర్ బౌలింగ్ బాయ్స్. ఇదే కంటిన్యూ చేయాలి. ఓకే, అది ఫ్రెండ్స్, ఫస్ట్ T20 మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు గురు.